హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రైస్తా కుకింగ్ అండ్ వ్లాగ్స్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈ వీడియో మరి ఎప్పుడు పోస్ట్ చేస్తానండి. ఈరోజు కనుక పోస్ట్ చేస్తే కనుక వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు, లేదు రేపు పోస్ట్ చేస్తే కనుక బిలేటెడ్గా అందరికీ విషెస్ అనమాట. మీ అందరిది వ్రతం అయిపోయిందండి, మాదైతే పూజ కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి టెంపుల్కి వెళ్దామని చెప్పి శారీ చేసేసుకున్నాను అనమాట. పట్టు శారీస్తో టెంపుల్కి వెళ్ళాము కదండి, అందుకని శారీ చేంజ్ చేసేసుకున్నాము. ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము. మీకు టెంపుల్లో అమ్మవారికి గాజులు అలంకరణ చేశారు, చాలా బాగా చేశారు. అది వీడియో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. మమ్మీ టెంపుల్కి స్టార్ట్ అయిపోదాం. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలని. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. టెంపుల్కి స్టార్ట్ అయ్యాం కదండి. ముందుగా భీమేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. మీకు ఆల్రెడీ వీడియో చూపించాను కదండి, అందుకని డీటెయిల్గా టెంపుల్ చూపించట్లేదు. మొన్న స్వామివారికి అభిషేకం చేస్తున్నారని చెప్పి క్లియర్గా చూపించలేదు కదండి. ఇదిగోండి ఇప్పుడు చూడండి, ఇంకా అలంకరణ జరగలేదు. ఫస్ట్ ఇదిగోండి పక్కన వినాయకుడు ఉన్నారు చూడండి. ఇదిగోండి వినాయకుడు. ఇంకా అలంకరణ జరగలేదండి. మార్నింగ్ 8:30 అయింది మేము వెళ్ళేటప్పటికి. అభిషేకమే జరుగుతుంది కదా. ఇదిగోండి ఉత్సవ విగ్రహాలు. ఇదిగోండి అమ్మవారి గుడి చూపిస్తాను పదండి. ఇదిగోండి అమ్మవారు, మహిషాసురమర్దినీదేవి అమ్మవారు. ఇంకా మనం మావుళ్ళమ్మ టెంపుల్కి వెళ్ళిపోదాం. ఇదిగోండి మావుళ్ళమ్మ టెంపుల్లో వినాయకుడు. ఇది కూడా మీకు అంత డీటెయిల్గా కాదు, ఎందుకంటే అమ్మవారికి గాజుల అలంకరణ చేసిన వలన మీకు వీడియో తీస్తున్నాను. ఎందుకంటే మొన్న ఆల్రెడీ మీకు వీడియో పెట్టాను కదండి. ఒక 2 days ముందే చెప్పారు, ఇలాగ అమ్మవారికి గాజులతో అలంకరణ చేస్తున్నాము, భక్తులు ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే కనుక ఇవ్వండి అని చెప్పిన ఒక 2 daysకి ఒక 10 lakhs బ్యాంగిల్స్ అయితే వచ్చినాయి అంటండి. ఇంచుమించుగా 8 నుంచి 10 లక్షల వరకు, అమ్మవారికి కూడా 8 నుంచి 10 లక్షల వరకు గాజులతో అలంకరణ చేశారంట. అసలుకి ఎన్ని గాజులు వచ్చినాయో చూడండి. అలంకరణ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. తర్వాత అయితే జనం ఉంటారు, భక్తులు వచ్చేస్తారు పూజ చేసుకుని అని చెప్పి మీకు వీడియో తీయటం ఆ జనంలో అవ్వదని చెప్పి మార్నింగ్ 6 దాటేకి వచ్చాను. ఎందుకంటే 6 o'clockకి మనకి అమ్మవారికి హారతి అయిపోయాక అనుకోండి మనకి వీడియో తీసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను. ఇదిగోండి అలాగా గుత్తులు కిందే బ్యాంగిల్స్ అన్నీ పెట్టేశారనమాట. ఇవైతే సింగిల్గా కట్టారు. ఇదిగోండి ఇటు పక్కన అన్నీ కూడా మనం ఎలా అయితే ఇచ్చామో మొత్తం యాస్టీస్ అలాగే పెట్టేశారనమాట. ఎందుకంటే అన్ని బ్యాంగిల్స్ వచ్చినాయి. ఇప్పుడు అందరూ ఎంతో భక్తితో అమ్మవారికి ఇవ్వాలి అని చెప్పి తీసుకొచ్చినప్పుడు ఎవరి గాజులు పెట్టకుండా పక్కన పెట్టేసినా సరే ఎవరైనా బాధపడతారు కదా. ఇదిగోండి వెనక అమ్మవారి ఫోటో. అందుకని ఎవరు కూడా బాధపడకుండా ప్రతిదీ కూడా అమ్మవారి సన్నిధిలోనే పెట్టారనమాట. మొత్తం గుడంతా అలంకరణ చేశారు. ఇదిగోండి ఇవన్నీ కూడా అలాగా డెకరేషన్ లాగా పెట్టారు. ఇదిగోండి అమ్మవారు కూడా వెనకే ఉంటారు. అమ్మవారిని కూడా చూడండి ఫుల్గా గాజులతో అలంకరించేశారు. ఎన్ని రకాల మోడల్స్ అండి బ్యాంగిల్స్లో. మనకి ఎన్ని మోడల్స్ అయితే ఉంటాయో అన్ని మోడల్స్ కూడా తీసుకొచ్చేసారనమాట భక్తులు. ఇదిగోండి ఇలాగా ఎక్కువైపోయి అల్లినవి ఇదిగోండి ఇలా పెట్టేశారనమాట ఫుల్గా. లోకల్లో ఉన్న వాళ్ళు అయితే కనుక వెళ్తారండి, కానీ కొంచెం దూరంగా ఉన్నవాళ్ళు
రాలేరు కదా, చూడలేరు కదండి. అందుకని వీడియో తీసి అప్లోడ్ చేస్తే చూడలేని వాళ్ళు, వేరే ఊర్లో ఉన్న వాళ్ళు కూడా మన వీడియో చూస్తారు. మీ ఫ్రెండ్స్కి అందరికీ వీడియో షేర్ చేయండి. దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రం అయితే కనుక డైరెక్ట్గా వచ్చి టెంపుల్ని చూడండి. ఇదిగోండి, ఇది అమ్మవారి ముందన్నమాట. ఇప్పుడు మీకు చూపించింది గుడి చుట్టూరు, లోపలే ఇదంతా. సో ఇక్కడైతే అసలుకి మనం నడుస్తుంటే కూడా మనకి తగిలేటట్టు ఉన్నాయి, అంత కింద వరకు కూడా కట్టారు అలంకరణ. అమ్మవారిని వీడియో తీయొద్దని చెప్పి అంటున్నారు, ఎందుకంటే జనం తక్కువ ఉన్నారు కదండి. అందుకని ఎక్కువ ఉంటే చాలామంది తీసేసుకుంటున్నారు. నేను లాస్ట్లో తీసి నాకు దర్శనం అయిపోయింది. ఇదిగోండి, బయట ఇంకో అమ్మవారి విగ్రహం పెట్టారు. అమ్మవారు అయితే చాలా కళగా ఉన్నారు చూడండి. ఇవన్నీ అలంకరణ అయిపోయాక భక్తులందరికీ పంచిపెడతారంటండి. గుళ్ళో అలా గాజులు ఇస్తే అందరికీ ఆనందమే కదండి తీసుకోవడానికి. ఎవరైనా దగ్గరలో ఉంటే కనుక వెళ్ళి తీసుకోండి. ఇదిగోండి బయట ఇదంతా. ఇదిగోండి విగ్రహం పెట్టారని చూడండి, అమ్మవారి ఫేస్ ఎంత కళగా ఉందో కదండి. అలా పెట్టారు అమ్మవారికి అలంకరణ కింద. బాగున్నారు కదండి అమ్మవారు. అంతే అండి టెంపుల్లో వీడియో. ఇదిగోండి అమ్మవారిని చూపిస్తాను చూడండి. చిన్న బిట్ తీసాను మా ఊళ్ళమ్మని కూడా మీకు అందరికీ చూపిద్దామని. క్లారిటీగా అయితే తీయలేకపోయాను, ఎందుకంటే తీయొద్దని చెప్పి అంటున్నారు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. టెంపుల్ నుంచి కూడా వచ్చామండి. అయిపోయింది, మా పూజ అయిపోయింది. టెంపుల్కి వెళ్ళాము, అయిపోయింది. టెంపుల్ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. అమ్మవారికి గాజుల అలంకరణ చేశారు, చాలా బాగుంది. అది కూడా అప్లోడ్ చేస్తాను. మీకు ఈరోజు ఏమేమి ప్రసాదాలు చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా ప్రసాదాలు తినేయటమే లేట్. ఓకే అండి, బాయ్.